హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ డైలీ లైఫ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. మార్నింగ్ అయితే నేను నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తాను. ఆ గిన్నెలు అయితే ఉంటే మొత్తం కూడా క్లీన్గా కడుగుతున్నాను. నిమ్మకాయ పులిహోర అయితే వీడియో తీయలేదు. అంతకుముందు నేను పాత వీడియోలో అయితే నిమ్మకాయ పులిహోర అయితే వీడియో పెట్టాను. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. వాళ్ళు పడుకున్నప్పుడే పనులన్నీ చేసేసుకుందాం అనేసి గిన్నెలన్నీ కూడా మార్నింగ్వి ఉంటే కడిగేస్తాను. మొత్తం కూడా బట్టలు కొన్ని ఉంటే వాషింగ్ మిషన్లోనైతే వేస్తూ ఉన్నాను. కొన్ని అయితే మిషన్లో వేస్తాను, కొన్ని అయితే చేతితో వాష్ చేస్తాను. ఏమైనా కలరు పోయేటివి ఉంటాయి కదా, అవైతే చేతితో వాష్ చేస్తాను. అలాగే 2 బెడ్షీట్లు ఉండే అవైతే చేతితో వాష్ చేస్తాను. తర్వాత పిల్లలు అయితే లేచారు. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళైతే కొద్దిసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత అన్నం అయితే తినిపిస్తాను. అట్లా చేయొద్దు చెల్లని. కొద్దిసేపు అయితే పిల్లలు అలా ఆడుకున్నారు. లేచిన వెంటనే తినరు అన్నం అయితే. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అయితే తింటారు. అందుకనేసి కొద్దిసేపు అయితే పిల్లలు చక్కగా ఆడుకున్నారు మంచిగా. మా చిట్టి పాప అయితే ABCDలు కొన్ని అయితే చెప్తుంది. తర్వాత 1 2 3 అయితే 10 వరకు అలా చెప్తుంది చిట్టి పాప. నేనైతే చూడండి వీడియో తీస్తూ ఉంటాను అని చెప్తున్నాను. వాళ్ళైతే చక్కగా చూస్తున్నారు. తర్వాత అన్నం అయితే తినిపిస్తూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే నేను పులిహోర ప్రిపేర్ చేస్తాను. అలాగే కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. అదైతే తినిపిస్తూ ఉన్నాను. మార్నింగే టిఫిన్ చేస్తాను. అలాగే అన్నం కర్రీ వండాను, అదే ఉంది. ఇప్పుడైతే మా చిన్న పాపకైతే కొంచెం ఇప్పుడే అలవాటు చేస్తున్నాను. తనైతే ఇప్పుడే తింటుంది. కారం అయితే పెట్టట్లేదు, వట్టి అన్నమే కొంచెం అలా కర్రీ అయితే పెడుతున్నాను. ఎక్కువగానైతే కలపట్లేదు. పెద్ద పాప అయితే తింటుంది కారము, చిన్న పాప ఇంకా తినట్లేదు. అందుకనేసి తనకైతే పెడతలేను. అన్నం తినిపిస్తే ఇద్దరికి ఒక్కటేసారి తినిపిస్తాను. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు తింటారు కదా పిల్లలు. ఒకరికి తినిపిస్తే అస్సలు తినరు. అక్క తింటుంది చిటికన్నా అని మా చిన్న పాపతో అంటే తను కూడా తింటుంది, కొంచెం అయితే తింటుంది. అందుకనేసి ఇద్దరికైతే తినిపిస్తున్నాను. చక్కగా మంచిగా ఆడుకుంటూ ఇద్దరైతే అన్నం అయితే కొంచెం అయితే తిన్నారు. ఆఫ్టర్నూన్ అయితే నేను మా చిట్టి పాపను అడుగుతున్నాను తిన్నావా అని. నుంచి ఆమె తిన్నావా? ఏం ఆడుకుంటున్నావు? వాటర్తో ఆడుకుంటున్నావా? నోట్లో పెట్టకు, పెట్టకు. పడతావు. చూడు ఇద్దరు ఆన్సీ, ఇది చూడు. ఓ ఆన్సీ, ఇది చూడు. ఇది చూడండి ఇద్దరు ఒక ఫోటో తీస్తారు. ఇద్దరు చిట్టి పాపలకైతే అమ్మ పంపిన గారెలు అయితే ఇచ్చాను. కొన్ని అయితే తింటూ అలా ఆడుకున్నారు చక్కగా 1/2 అవర్ పాటు. తర్వాత ఈవినింగ్ అయితే చపాతీలు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండిలో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తం కూడా మంచిగా కలుపుతున్నాను. ఆయిల్ వేయడం వల్ల మంచిగా చపాతీలు మంచిగా వస్తాయి.
పొరలు పొరల్లాగా మంచిగా తినేటప్పుడు అయితే బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. మడత పెట్టి చేస్తే నాకైతే చాలా ఇష్టం ఇలా చేయడము. మనం మడత పెట్టకుండా చేసినట్లయితే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, తినాలనిపించదు అసలుకే, తొందరగా గట్టిగా అవుతాయి. ఇలా చేసినాం అనుకోండి చాలా టైం వరకు అయితే మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా విన్సీ పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇలా చేస్తే మట్టుకైతే. మళ్ళీ ఎగ్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ చాలా బాగుంటాయి చపాతీలు ఇలా చేస్తే. నేను ఎక్కువగా పూరి ప్రిపేర్ చేయను, ఇవే చపాతీలు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో. చపాతీలు అంటే చాలా ఇష్టం నాకైతే. చపాతీలు, ఎగ్ కర్రీ అండ్ కందిపప్పు ఉంటుంది కదా అండి, కందిపప్పులో చపాతీలు అయితే చాలా బాగుంటాయి. నేను కందిపప్పు చేసినప్పుడు కూడా చపాతీలు ప్రిపేర్ చేస్తాను, బాగుంటాయి. చూడండి మంచిగా చపాతీలు అయితే పొంగుతూ వస్తున్నాయి కదా, చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. మళ్ళీ పిండి కలిపేటప్పుడు కూడా మంచిగా కలిపినట్లయితే కలిపి ఒక 1/2 అవర్ పాటు అలా మనము పిండిని వదిలేసినట్లయితే అలా కూడా బాగుంటాయి. చూడండి చాలా మెత్తగా వచ్చాయి. మళ్ళీ నేను హాట్ బాక్స్లోనైతే పెడతాను. ఎప్పుడైనా కూడా హాట్ బాక్స్లో పెట్టడం వల్ల మనము 1 గంట 2 గంటలకు అలా తిన్నా కూడా మంచిగా వేడిగా ఉంటాయి. తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెము ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేశాను. పసుపు వేయడం క్లిప్ అయితే మిస్ అయింది. పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నాను. టమాటాలు ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మనకు తొందరగా ఉడుకుతాయి టమాటాలు, తొందరగా ఉడికి మంచిగా గ్రేవీ వస్తుంది. నేను ఎప్పుడు కట్ చేసిన ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటాను. కొంచెం అల్లం పేస్ట్, కారము, సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అవన్నీ మంచిగా ఉడుకుతాయి కదా, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవైతే వేసుకుంటున్నాను. ఇవి లోపటి అయితే నేను కట్ చేయలేదు, పైన వైట్ కట్ చేశాను. లోపటివి అయితే మనం కర్రీలో వేసిన తర్వాత అయితే కట్ చేసేసుకోవాలి, ముందే కట్ చేయకూడదు. కర్రీలో వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతా కలిసేటట్లుగా కలుపుకొని కొన్ని వాటర్ని యాడ్ చేశాను. ఎక్కువగా వాటర్ యాడ్ చేయలేదు, కొంచెం గ్రేవీగా ఉంటే సరిపోతుందని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. అంతే, చివరగా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయ్యింది. చపాతీల్లో కానీ పూరీలో కానీ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలా ప్రిపేర్ చేస్తాను. నేనైతే వేసుకుంటున్నాను చపాతీలు అండ్ ఎగ్ కర్రీ. పిల్లలిద్దరు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే చేసేటప్పుడు ఏం అల్లరి కూడా చేయలేదు. మా వారైతే ఆడించారు కర్రీ చేసేటప్పుడు. నేనైతే వేసుకున్నాను, టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలా బాగుంది, టేస్టీగా ఉన్నాయి. నేనైతే టేస్టీగా ఉన్నాయని చెప్తూ ఉన్నాను. మీరు కూడా చపాతీలు అండ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. నేను తిన్నాను, అలాగే మా వారికి కూడా వేశాను. మా వారితో కలిసి తింటూ ఉన్నాను. మా చిన్న పాప పడుకుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.